నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు పానుగంటీస్ హెల్త్ టిప్స్. ఈరోజు మనం కఫంతో బాధపడే వాళ్ళకి ఒక మంచి లస్సీ అయితే మనం తయారు చేద్దాం. ఇది ఓన్లీ కఫానికి జలుబుకి కాకుండా చాలా వాటికైతే యూజ్ అవుతుంది. ఇది ఒక్క కఫానికే అనుకోవద్దు, చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ లస్సీ వల్ల. జలుబుకు పనిచేస్తుంది, దగ్గుకు పనిచేస్తుంది, బద్ధకంగా ఉన్న శరీరం బరువుగా బడలెక్కగా ఫీల్ అవుతుంటారు, అటువంటి వాటికి కూడా ఇది పనిచేస్తుంది. అలాగే వేసవి కాలంలో జలుబు వస్తుంది కదా, దానికి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా మీకు తగ్గదు. అలానే జలుబుకి కషాయం అయితే తాగలేము మనం వేసవి కాలంలో. అలాంటి జలుబుకి కూడా ఈ లస్సీ అనేది సూపర్గా అయితే పనిచేస్తుంది. వేసవిలో మనకి దాహం వేస్తుంది, ఎన్ని మంచినీళ్ళు తాగినా ఆ దప్పిక తగ్గదు. అలాంటప్పుడు ఈ లస్సీ తాగితే ఆ దప్పిక తగ్గుతుంది. ఈ లస్సీ వల్ల ఆకలి పెరుగుతుంది, వడదెబ్బ తగలదు. మనకి కాల్షియం లోపం వచ్చినప్పుడు కూడా ఈ లస్సీ అద్భుతంగా పనిచేస్తుంది. ఆస్తమా, ఉబ్బసం ఇటువంటివన్నీ తగ్గుతాయి. ఈ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: తాజా పెరుగు ఒక అరకప్పు, ఒక గ్లాస్ నీళ్లు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, సొంటి పొడి చిటికెడు, జీలకర్ర పొడి చిటికెడు, ఒక యాలుక్కాయ. దాల్చిన చెక్కల్ని మామూలుగానే పొడి చేసేసుకోవాలి. సొంటిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. జీలకర్రను కూడా లైట్గా దోరగా వేయించే పొడి చేసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం సింపుల్గా ఉండడం కోసం దీన్ని మిక్సీలో అయితే ప్రిపేర్ చేద్దాం, ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. తాజా పెరుగు ఒక కప్పు మిక్సీ జార్లో వేసేసుకోండి. దానిలో గ్లాస్ నీళ్లు పోసేయండి. చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు సొంటి పొడి, చిటికెడు జీలకర్ర పొడి వేసేయండి. దాంట్లో యాలుక్కాయని ఒలిచేసి ఆ తొక్క పడేసి దాంట్లో ఉన్న గింజల్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంతే, జస్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి మొత్తం. ఈ లస్సీ తయారైపోతుంది. ఇది ఓన్లీ కఫానికే కాదు, చాలా వాటికైతే పనిచేస్తుంది. డైలీ కూడా తాగొచ్చు. ఇది మందులాగా అయితే దీన్ని ట్రీట్ చేయొద్దు. ఇది ఒక డ్రింక్ అంతే, హెల్త్ డ్రింక్ లాగా అనుకోండి. మనం బయట తాగే పిచ్చి పిచ్చి లస్సీల కంటే ఇది చాలా అద్భుతమైంది అనమాట. రానుంది వేసవికాలం కాబట్టి మనం వడదెబ్బ తగలకుండా దీన్ని వాడుకోవచ్చు చక్కగా. ఎండలోంచి వచ్చినప్పుడు చాలా దాహంగా ఉంటుంది, పిచ్చి పిచ్చి కూల్ డ్రింక్స్ తాగే బదులు ఈ లస్సీ చేసుకుని తాగొచ్చు. సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా ఇటువంటివన్నీ తగ్గుతాయి. నిద్రలో గురక ఇబ్బంది పెట్టినా కూడా ఆ గురకను కూడా కంట్రోల్ చేసేస్తుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.